న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతున్న శ్రీ కోటసత్యమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు 2024 డిసెంబర్ 15వ తేదీ నుండి డిసెంబర్ 19వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి ప్రేక్షకులకు విదితమే. దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న కోరిన కోరికలు తీర్చే శ్రీ కోటసత్యమ్మ అమ్మవారికి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి చీర సారే, పసుపు కుంకుమ, పువ్వులు, గాజులు, పలు రకాల స్వీట్లు, పండ్లు సమర్పించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా శ్రీ కోటసత్యమ్మ అమ్మవారు ఈరోజు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వందలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలి మండలి చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్ మరియు ఆలయ సహాయ కమిషనర్ వి హరిసూర్య ప్రకాశులు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతోగాలని, లోక కళ్యాణార్థం అమ్మవారికి చీరా సారె సమర్పించడం హర్షణీయమని అన్నారు. ఈ తిరునాళ్ల మహోత్సవాలలో ఆఖరి రోజైన డిసెంబర్ 19వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి ముమ్మిడి వరపు బాలకోటయ్య అండ్ బ్రదర్స్దే సన్నాయి మేళం, తాసాలు, గరగనుత్యాలు, శ్రీ నృత్యప్రియ డాన్స్ అకాడమీ కండవల్లి వారిచే కూచిపూడి జానపద నృత్యాల ప్రదర్శన, శ్రీ దానేశ్వరి ఈవెంట్స్ పిప్పర వారిచే కేరళ చందమేళం,
రాంగోను మణికంఠ ఈవెంట్స్ రావిమెట్ల వారిచే కాళికా డ్యాన్స్, మహిళల కోలాటాలు, మిరిమిట్లు గొలిపే బాణాసంచా నిర్వహిస్తామని, ఈ తిరునాళ్ల మహోత్సవాలలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి పార్లమెంటరీ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావులు విచ్చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమాలకు భక్తులు 50 మంది విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలి మండలి చైర్మన్, ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి హరిసూర్య ప్రకాష్, ఆలయ ప్రధాన అర్చకులు శివకోటి కామేశ్వర అప్పారావు శర్మ, ధర్మకర్తలి మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, ఆర్యవైశ్య సేవా సంఘం సభ్యులు వందలాదిగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు. శ్రీ కోటసత్తమ్మ అమ్మవారి దేవస్థానానికి విచ్చేసినటువంటి మన నిడదవోలు పట్టణ ఆర్యవైశ్య సంఘం వారందరికీ కూడా దేవాదాయ శాఖ తరఫున, దేవస్థానం తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి తీసుకొచ్చినటువంటి ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు శ్రీ పచ్చిపులుసు ఆదినారాయణ గారు, అలాగే శ్రీ చిట్టూరు ఆదినారాయణ గారు, అలాగే పచ్చిపులుసు చైతన్య చార్టెడ్ అకౌంటెంట్ గారు, ఇక మిగతా పెద్దలు పేరు పేరున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన ఆడపడుచులందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన నిడదవోలు తిమ్మరాజుపాలెం గ్రామంలో వెంచేసి ఉన్నటువంటి శ్రీ కోటసత్తమ్మ తిరునాళ్ళు 3వ రోజు. ఈ 3వ రోజు మీరు ప్రతి సంవత్సరం మాదిరిగా చీరా సారే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి తరలి వచ్చి అమ్మవారికి చీరా సారే అందజేసినందుకు కృతజ్ఞతాభివందనాలు. అసలు ఇక్కడ మగవాళ్ళందరూ కూడా ఇక్కడే పుట్టుంటారు. మీ ఆడపడుచులు మీరందరూ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళని వివాహం చేసుకుని ఈ ప్రాంతానికి వచ్చి ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి మగవాళ్ళందరికీ కూడా తెలుసు, మన దేవస్థానం దినదినాభివృద్ధి చెంది ఈ రోజు ఈ విధంగా రూపుదిద్దుకుంది. దాని అందరికీ కారణం మీ పూర్వీకులు వ్యాపార రంగాల్లో ఎన్నో కృషి చేసి ఎంతో అభివృద్ధి చేసి దేవస్థానానికి ఎంతో విరిగా విరాళాలు, నిర్మాణానికి అనేక వస్తువులు, సౌకర్యాలు కలిగించి ఈ నిడదవోలు తిమ్మరాజుపాలెంలో ఉన్నటువంటి ఈ దేవస్థానానికి రాష్ట్ర దేవస్థానాల్లో ఒక చరిత్ర కల్పించడంలో మీ వంతు పాత్ర ఆర్యవైశ్య సంఘం తరఫున చేశారంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు హిందూ ధర్మాన్ని పోషించడంలో ముందు వరుసలో ఉంటారు. మీరు వాసవి మాత రూపమే, కోటసత్తమ్మ అమ్మవారి రూపం ఇక్కడ. మీరు వాసవి మాతలాగానే తలచి దేవస్థానం అభివృద్ధికి మరింత కృషి చేయాలని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ బంధుమిత్రులందరూ కూడా ఆహ్వానించి దేవస్థానాన్ని తీసుకొచ్చి మన నిడదవోలు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం, ఈ తిరునాళ్ళ మహోత్సవాలు ఎంత సజావుగా దిగ్విజయంగా జరగడానికి కారణం
మా వంశ పారంపర్య ధర్మకర్త అయినటువంటి శ్రీ దేవులపల్లి రవిశంకర్ గారు, అదేవిధంగా మా దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, మా కమిషనర్ శ్రీ ఎస్ సత్యనారాయణ గారు, మన నిడదవోలు నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే అయినటువంటి మరియు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి శ్రీ కందుల దుర్గేష్ గారి యొక్క ఆదేశాలు సూచనలతోటి ఈ ఉత్సవాలని ఒక పద్ధతి ప్రకారం వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ 5 రోజులు ఈ మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు జరిగే తిరునాళ్ళ మహోత్సవాలు జరిపిస్తున్నాము. దీని అందరికీ కూడా మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండాలి. దేవస్థానం ప్రతిదినం వృద్ధి చెందుతూ మీ నిడదవోలు పట్టణానికి ఒక చక్కటి శోభాయమానంగా ఉండాలని కోరుకుంటూ, మీ అందరికీ కూడా మధ్యాహ్నం ఇక్కడ నిత్యాన్నదాన పథకంలో భాగంగా మీకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ ఆశీర్వాద కార్యక్రమం అయిపోయింది కాబట్టి మీరు ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించి మమ్మల్ని తరింపజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ కోటశక్తి దేవి అయిన ఈ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల కార్యక్రమంలో 3వ రోజున నిడదవోలు పట్టణానికి చెందిన ఆర్యవైశ్య సంఘం వారు అందరూ కూడా వచ్చి చీరా సారే కార్యక్రమాన్ని చాలా దివ్యంగా అద్భుతంగా కార్యక్రమం చేయడం జరిగింది. మన ఈవో గారు చెప్పినట్టుగా ఈ అమ్మవారికి నిడదవోలు ఆర్యవైశ్య సంఘానికి సుమారు నా గుర్తెరిగి 50 సంవత్సరాల నుంచి కూడా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే అప్పట్లో కొండా రామన్ గారు, రాజారావు, యలమర్తి కృష్ణ గారు, చనిపోయిన రెడ్డి గారు, పచ్చిపుల్ సాయి గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ వచ్చి ప్రతి ఆదివారం మంగళవారం కూడా వచ్చి చక్కని కార్యక్రమాలు ఇక్కడ చేయటం, వారు నిజంగా అభివృద్ధి అంటూ కార్యక్రమాలు మొదలుపెట్టింది కూడా అప్పటి నుంచే. మా తాతగారు టైంలో 76-77 ఆ సంవత్సరం టైంలో వాళ్ళు రావటం, మా తాతగారిని అడిగి ఏమంటే మనం అందరం కలిసి అభివృద్ధి చేద్దామంటే అందరం కలిసి అప్పుడు సుమారుగా ఒక 10 ఏళ్ళు ఆర్యవైశ్య సంఘం వాళ్ళు కానీ మా కుటుంబం కానీ అందరం కూడా ఏకంగా ఒకే కుటుంబంలా ఉండి ఇన్కమ్ పెంచి దర్శనాలకి వాటికి పెట్టి ఎంతో అద్భుతమైనటువంటి ఆలయంగా అప్పట్లోనే ప్రారంభమైంది మన అమ్మవారి దేవస్థానం. అప్పటి నుంచి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజున ఈ రకంగా రూపుదిద్దుకుంది. కాబట్టి మీరందరూ అప్పట్లో 50 ఏళ్ల క్రితం మొదటి నుంచి ఎంతైతే అది మీరు అందరు సహకారం ఇచ్చారో అలాగే ఇప్పటి నుంచి మీరు మొదలుపెట్టి మన అమ్మవారి ఈ దేవస్థానానికి అభివృద్ధికి మీ తోటి సహకారం అందిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ కృతజ్ఞతగా ఉంటున్నాను తెలియజేస్తున్నాను. నమస్కారం.